ఆయన ఎలక్షన్ ముందులా మాకేమని హామీ ఇచ్చిండు, మేనిఫెస్టోలో ఏం పెట్టిండు, నేను ఎప్పుడైతే అధికారంలోకి రాగానే మీకు ఫస్ట్ ఆర్టీసీ కార్మికులకు విలీనం చేస్తాను, మళ్ళీ తర్వాత పిఆర్సీలు ఇస్తాను, యూనియన్లు పెట్టిస్తానని మాట ఇచ్చిండు. తర్వాత వచ్చినాక అధికారం మా వలన మేము ఆయన మాటలు నమ్మి కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదనుకొని ఇతనికి ఓటేసి గెలిపించిన తర్వాత 2.5 years అయింది సార్. ఇయర్స్ అయినాక దీన్ని ఆల్లేదు సోల్లేదని ఏమీ లేదు. ఇక అదే ఫ్రీ బస్ది మాత్రం ప్రక్రియ వెంటనే అమలు చేసిండు. సోనియా గాంధీ బర్త్డే రోజు స్టార్ట్ చేసేసిండు. మరి అదేలా చేశారో ఇది కూడా మా గురించి ఆలోచించాలి కదా సార్. మేమంతా మళ్ళీ ఏ మీటింగ్లో చూడు మా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు ఆర్టీసీ వాళ్ళనే నేను అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలా నాకు హెల్ప్ చేసిర్రు, వాళ్ళ మేలు నేను మర్చిపోలేను, వాళ్ళ కష్టాన్ని నేను గుర్తించినని అంటాడు. మరి అలాంటప్పుడు మాది మేము 2.5 years దాకా కూడా వెయిట్ చేస్తాం. ఇంకా చేయాలంటే కాదు కదా సార్, మాకు బాధ ఉంటుంది కదా. మరి అన్నీ అమలు చేస్తున్నాం, మాది ఎందుకు కాదంటాడు. ఫ్రీ కరెంట్ అంటావు, ఫ్రీ బస్ అంటావు, అది ఫ్రీ గ్యాస్ అంటావు, బతుకమ్మ చీరలు అంటావు, అన్నీ అంటావు. మరి మాది ఒక్కటే ఎందుకు సార్, ఎందుకు కాదంటున్నావు? అందు గురించి అని మేము వెంటనే స్ట్రైక్లో పాల్గొనలేదు సార్. 45 days టైం ఇచ్చాం, సమ్మె నోటీస్ ఇచ్చినాం. కనీసం ఒక్కసారి కూడా పిలిపియలేడు సార్. మొన్న 2 days బిఫోర్ పిలిపించిన, అది ఎప్పుడు 11 o'clockకి నైట్ 11కి మా యూనియన్ నాయకులంతా అక్కడ సెక్రటేరియట్ వెయిట్ చేస్తే ఎవ్వరూ వచ్చి స్పందించలేదంట సార్. అసలు దీని టాపిక్ ఏది వెళ్ళారంట. వెంటనే ఏం చెప్పారంట, మాకు ఇంకొక 4 వారాలు టైం ఇవ్వండి ఆలోచిద్దామంటే ఎంత కడుపు మండుతుందా లేదు సార్. మేము ఆల్రెడీ ఇచ్చి 45 రోజుల టైం ఇచ్చినాము, 2.5 years అయిపోయింది, ఇంకా ఆలోచిస్తారంటే ఏందన్నట్టు. అన్నీ అయిపోయినాయి సార్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ చేసేసి ఓన్లీ ఒక సైన్ ఒక్కటి ఉండే, అది మీ ప్రభుత్వం వచ్చింది, మీరు చేసేస్తే మీకే గ్రేట్ కదా. అంటే ఈయన పరిపాలన అంతా బాగుందని మేము మెచ్చుకుంటారు, ప్రజలు మెచ్చుకుంటారు. ఇప్పుడు ఎంతకన్నా ఇబ్బంది. మీరు ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చిరు, ఇప్పుడు వాళ్ళకి బస్సులు లేకుండా చేస్తే వాళ్ళు ఎంత తిట్టుకుంటారు. ఈయన ఇచ్చినట్టే ఇచ్చి ఇట్లా చేపిస్తున్నారని మా బాధలు కూడా వింటున్నారు. మేము చెప్పినాము, మేము దేని నుంచి కొట్లాడతలేమమ్మా, మాకు విలీనం చేస్తాడు, చేయలేదని మాట్లాడినాం. అందుకు ఒక్కటే అంటున్నాం సార్, మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మాకు ఇవ్వవలసిన విలీన ప్రక్రియ అవి ఏం రావాలో అవి ఇవ్వాలని కోరుతున్నాం అంతే. మేము ఏం ఆశిస్తున్నామంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉందంట, దాంట్లో ఆ మీటింగ్ తర్వాత మాదే నెక్స్ట్ నిర్ణయం తీసుకోబోతున్నాడని మాకు కొంచెం ఆశగా ఉంది. ఆశ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అది ఎంతవరకు న్యాయం సార్? అది తప్పు, చాలా తప్పు. ఎందుకంటే ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఏం తెలుసు సార్? కండక్టర్కున్న నాలెడ్జ్ డ్రైవర్కి ఉంటుందా? మాకున్న అది ఒక్క ఫ్రీ టికెట్ దొరికితే మాకు కేసులు రాసిరు సార్. అంత బాగా డ్యూటీలు చేసినాం, మేము అంత న్యాయపరంగా డ్యూటీలు చేసినాం. ఒక్క టికెట్కి ఎంతోమంది కలెక్టర్ కేసులను రాసి ఎంతోమంది సస్పెండ్ చేసిరు. కానీ మేము దానికి న్యాయం చేసి వాళ్ళని ఎంత బాగా సేఫ్ సైడ్లో తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ దించమంటే అక్కడ, ఎక్కడ చేయి చూపిస్తే అక్కడ అంత బాగా డ్యూటీలు చేస్తే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వలన నాకు చాలా మంచి మేలు జరిగింది, ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది అని వాళ్ళే ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు మీరు ఇలా చేసిండ్రు, డ్రైవర్లు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ డ్రైవర్లు మంచిగా బస్ తీసుకుపోతున్నారు, వేసుకుంటారు, వచ్చిన పైసలు తీసుకోవాలి, అని దించాలి. ఏంటంటే దీనివల్ల మొగోళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయింది అంటే ఆడోళ్ళకి కాదుగా, మొగోళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఇక వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు, మొత్తం సంస్థ మూతపడుతుంది సార్. ఏం లేదు, ఆయన అట్లా చేసేసిండు. ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చినట్టు కాదు, ఇది మొగోళ్ళని కూడా సోమరిపోతులను చేసేసిండు. అట్లా అయిపోయింది. ఇక అందుకే ఆలోచించాలి, ప్రభుత్వము ఆలోచించాలి, ఆయన ముందుకు రావాలి. ఆయనకు తలుచుకుంటే ఒక క్షణం పని కాదు. ఆయన మరి ఎందుకు డిలే చేస్తుండో అర్థం కావట్లేదు. కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, ఈరోజు సాయంత్రం వరకు మా కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం.